జనవరి 26 తారీఖు రిపబ్లిక్ డే టైంలో యూరోపియన్ యూనియన్ టాప్ లీడర్స్ అందరు వస్తున్నారు. ఉర్సులా షీఈస్ కమింగ్ డౌన్, కమిషనర్ వస్తున్నారు. అది కాకుండా వాళ్ళ టీం మొత్తం ఇండియాకి వస్తున్నారు. రిపబ్లిక్ డే పరేడ్లో వాళ్ళు చీఫ్ గెస్ట్ 1 or 2 days ఉంటారు కదా సార్. వాళ్ళు ఆల్రెడీ షీ అనౌన్స్ ఎస్టర్డే ఇన్ డావోస్లో నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆమె అనౌన్స్ చేసింది ఉర్సులా దట్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ రాబోతుంది. మనం చైనా వైపు చూస్తున్నప్పుడు కానీ యుఎస్ వైపు చూస్తున్నప్పుడు యూరోప్ని మర్చిపోతున్నాం. యూరోప్ ఇస్ ఆల్సో చాలా పెద్ద ఒక ఎకానమీ. యూరోప్ 32 దేశాలు ఉన్నాయి, దాంట్లో యాక్టివ్గా ఇన్యాక్టివ్గా 10 ఉండదు. 22 దేశాలను పెట్టుకోవచ్చు యూరోపియన్ యూనియన్. 22 nations పవర్ఫుల్ బాడీస్, వెరీ పవర్ఫుల్ బాడీ. సరే, వాళ్ళు కోవిడ్ తర్వాత వాళ్ళ ఎకానమీ పికప్ చేయలేదు చాలా మటుకు, ఇప్పుడు పికప్ అవుతుంది. కానీ దేర్ వెరీ మనకు అక్కడ యాక్సెస్ ఉంటే అది పెద్ద మార్కెట్. మళ్ళీ మన యూఎస్ మీద ఇంత ఆధారపడే బ్యాంక్ హౌస్ లేదు, అసలు లేదు. సో దానికి సెర్జియో గౌర్ ఏమంటున్నారంటే దట్ మేము ఎడ్యుకేషన్ కానీ, ట్రేడ్ కానీ, టెక్నాలజీ కానీ, ఎనర్జీ, సప్లై చైన్ దీని గురించి మాట్లాడుతున్నాం, డెలిగేషన్స్తో మాట్లాడుతున్నాం. యూఎస్ నుంచి రెగ్యులర్గా నేను ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఎవరో ఒకరు వస్తూ పోతుంటారు భారతదేశం. ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఈసారి వచ్చిన దాంట్లో ముంబైకి వెళ్ళారు ఆయన. సో దేవేందర్ ఫడ్నవీస్ని కలిశారు, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారిని కలిశారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారిని కలిశారు, చైర్మన్ టాటా ఇండస్ట్రీస్ టాటా కంపెనీ చంద్రశేఖరన్ గారిని కలిశారు. ఇట్లా చాలా మందిని ఇండియా ఫార్మస్యూటికల్ సెక్టర్ నుంచి కానివ్వండి, రిలీజియస్ ఫెయిత్ లీడర్స్ని కూడా కలిశారు ఆయన చాలా మటుకు. సో ఆయన ఏమంటారు, మేము ఒక స్ట్రాంగ్ మొమెంటం